ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి మావయ్య. అది ఏం లేదు బాబు, భాగీకి ఇప్పుడు 9 నెలలు వచ్చింది కదా, సీమంతం చేద్దాం అనుకుంటున్నాను. దాందే ఉంది, అలాగే చేయండి. తండ్రిగా అది మీ హక్కు కూడా. అంటే బాబు అది ఖర్చు గురించా? దాని గురించి మీరేం ఆలోచించకండి. ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. ఖర్చు గురించి కాదు బాబు, మేము సీమంతం చేస్తూ మీతో ఖర్చు పెట్టిస్తామో చెప్పండి. కార్యానికి సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. సీమంతం ఎక్కడ చేయాలనుకుంటున్నారో ముందు చెప్పండి. అదే చెప్పబోతున్నాను బాబు. భాగీ సీమంతం మా ఇంట్లో జరిపిద్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లోనా? వద్దు మావయ్య. అదేంటండి, 9వ నెల సీమంతం పుట్టింట్లోనే కదా చేస్తారు. 9 నెలల కడుపుతో నువ్వంత దూరం ఎలా జర్నీ చేస్తావు? రిస్క్ అవుతుంది బాగి. ఏం కాదు బాబు, అన్నీ నేను చూసుకుంటాను. లేదు మావయ్య, ఇందుకు నేను ఒప్పుకోను. అదేంటి అమర్, పాపం ఆయన అంతలా బ్రతులాడుతుంటే నువ్వు వద్దు అంటున్నావేంటి? బాగి కూడా వాళ్ళ ఇంట్లో సీమంతం చేసుకోవాలని బాగా ఆశపడుతున్నట్టుంది. మనోహరి, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, నీకు సంబంధం లేదు. ఏంటి మనోహరి, నీ పిచ్చి కాకపోతే కాసేపట్లో కాలా చేతిలో చచ్చేదానికి సీమంతం ఏంటి? నువ్వు గమ్మునుండు. అంతేలే, ఎలాగో చచ్చేదానికి శ్రాద్ధ కర్మలు చేస్తాం కానీ సీమంతం చేస్తామా ఏంటి? మీరు ఒప్పుకుంటారని ఎంతో ఆశగా వచ్చాను బాబు. మీరు ఇలా అంటారనుకోలేదు. అల్లుడు గారు అంగీకరించరని నేను మీకు ముందే చెప్పాను కదండి. దేనికైనా అదృష్టం ఉండాలి. సీమంతం ఇక్కడే జరిపిస్తానంటే చెప్పండి, నేను అడ్డు చెప్పను. అంతే తప్ప భాగ్యని అంత దూరం పంపించలేను. ఎందుకులే బాబు, అరుంధతికి 4 కాన్పులైనా ఒక్కసారి కూడా మా చేతులతో సీమంతం చేయలేకపోయాం. కనీసం భాగీకైనా చేసి ఆ కోరిక తీర్చుకుందాం అనుకుంటుంటే మీరేమో కాదంటున్నారు. సారీ మావయ్య, ఈ విషయంలో మీ మనసు కష్టపడ్డా నేను రిస్క్ తీసుకోలేను. సరే బాబు, మేము వెళ్ళొస్తాం. అదేంటండి, అప్పుడే వెళ్ళిపోతారా? బాగి డెలివరీ అయ్యే వరకు ఈ ఇంట్లోనే ఉండండి. బాగి సీమంతమే జరిపించలేకపోతున్నాం, ఇంకా ప్రసవం మాత్రం మా చేతులతో ఎందుకులే బాబు. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాక భర్తగా అన్ని అధికారాలు మీకే ఉంటాయి, కానీ తండ్రిగా మాకేం హక్కులు ఉండవు. మా ప్రాప్తం అంతే అనుకుంటాం. పదవే వెళ్దాం. నానా 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 ఆగండి నానా, పిన్ని.